హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాదం కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ బాదం పప్పు, కొబ్బరి, బెల్లము అన్నీ కూడా మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాదం పప్పు 1 కప్పు, అండ్ కొబ్బరి పొడి 1 కప్పు, అండ్ బెల్లం వచ్చేసి 1.25 కప్ అండి, అండ్ జీడిపప్పు 10, ఎండు ద్రాక్ష 10. వీటిని తీసుకోవాలండి. మనము వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి అన్నమాట. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని బాదం పప్పుల్ని లైట్గా వేయించుకోవాలండి. కొంచెం దూరగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ రెసిపీని కేవలం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. అండ్ ఈ బాదం పప్పు అనేది దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ముందుగా మనం తీసుకున్న 1 కప్పు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, దాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి పొడిని కూడా నేను గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న బాదం పప్పుని అండ్ కొంచెం బరకగా, అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఈ ఐటమ్స్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటితో పాటు కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. లడ్డులకి ఈ విధంగా అయితే, అంటే మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా, అంటే మనం తినేటప్పుడు మనకి ఆ పలుకులు అనేవి తగులుతూ ఉంటాయి. సో దాంతోపాటు అవి ఫస్ట్ మిక్సీ వేసుకున్న తర్వాత బెల్లం కూడా ఉంటుంది కదండి, బెల్లం పొడి, దాన్ని కూడా వేసి మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. అండ్ ఈ నెయ్యిలో జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్షని వేయించుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి చూసే అవకాశం కలుగుతుంది. సో ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఈ జీడిపప్పులు అండ్ ఎండు ద్రాక్ష అయితే మనం వేయించుకున్నాము. ఈ వేయించుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదండి, అందులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంటే మనం నెయ్యితో వేయించుకున్నాం కదండి, ఆ నెయ్యి ఒకసారి కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ నెయ్యిని తీసుకొని మనం మొత్తం కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ముద్దలు రాకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే మనం చిన్న అంటే మిగిలిన నెయ్యిని వేసుకుంటూ చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. అంతే, సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలని చుట్టుకోవాలండి. సో చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి ఎంత హెల్తీ ఫుడ్, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి ఇది.
అన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ విధంగా మనం లడ్డూలను అయితే చుట్టుకోవాలి. అండ్ మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటాము అని అనుకుంటే కొంచెం బెల్లంని అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మీరు తినే స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా లడ్డూలను అయితే ఇలా ప్రిపేర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.